సో, పెమ్మసాని వర్సెస్ కిలార్ రోసయ్య ఎవరికి అవకాశం ఉంటుందనుకుంటున్నారు? పెమసాని గారికే ఉంటుందండి. ఎందుకమ్మా అంత షూర్‌గా చెప్పేశారు? రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని హ్మ్. ఒక్క ఛాన్స్ అని మన ముఖ్యమంత్రి గారికి 151 మంది మ్యాగ్నెట్ ఇస్తే ఏం అభివృద్ధి తీసుకెళ్లకుండా పురోగమనంలో తీసుకెళ్లారండి రాష్ట్రాన్ని. హ్మ్. ఈ రాష్ట్రాన్ని మళ్ళా అదే ముఖ్యమంత్రి వస్తే ఎలా ముందుకు తీసుకెళ్తాడు? సచివాలయాన్నే తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి హ్మ్. ఇంకా రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు? హ్మ్. కానీ ఎందుకు ఓటేయాలి? హ్మ్. కానీ పెమ్మసానికి ఎందుకు ఓటేయాలి? ఆయన ఒక ఎడ్యుకేషన్ పీపుల్ అండి. ఓకే. ఆయన నీతి నిజాయితీగా ఒక డాక్టర్ వృత్తిగా చదువుకొని విదేశాలకు వెళ్ళి హ్మ్. విదేశాల్లో తన వంతు కృషి చేసి ఇవాళ మన రాష్ట్రానికి మన గుంటూరు ప్రజలకి డెవలప్ చేయాలి అని వచ్చిన వ్యక్తి అండి. ఓకే. రోసయ్య గారు పొన్నూరులో మైనింగు శాండు అన్నీ దోచుకొని ఇవన్నీ తెలుస్తున్నాయా మీకు కూడా? ఎందుకు తెలియవండి? రాష్ట్రం పురోగమనంలో ఉందండి. ఓకే. తిరోగమనంలో ఉంది. ఓకే. పురోగమనంలో ఉంటుందని 151 మంది మ్యాగ్నెట్ ఇస్తే హ్మ్. అది తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. హ్మ్. మన మంత్రులు ఏ ఒక్కళ్ళు సరిగ్గా రాజధాని లేకుండా చేశారు. రాష్ట్రాన్ని ఏ ఒక్క పాయింట్ తోటి ముందుకు తీసుకెళ్లారండి? హ్మ్. 33,000 ఎకరాలు 29,000 రైతులు రాజధానికి ఇచ్చారండి. హ్మ్. వాళ్ళ తాతల తరాన్ని నుంచి వచ్చిన భూమి. అలాంటి భూమి రాష్ట్రం కోసం అనాథగా వచ్చిన రాష్ట్రం అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని గుర్తించి వాళ్ళు మన రాష్ట్రం బాగుంటుందని త్యాగం చేశారు. ఇవాళ ఒక రాష్ట్ర రాజధానిగా ఉందండి. మన రాష్ట్ర రాజధాని ఏదంటే మన పిల్లలు ఏం చెప్పుకోగలరు? అమ్మ మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నా కళ్ళల్లో నీళ్ళంటే అది రాష్ట్రము మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఆవేదన అండి. ఇది అంతకు మించి మా స్వార్థం కోసం కాదండి. మా పిల్లలు ఇక్కడ లేరు, మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు. మేము ఏదో కాస్తో కూస్తో మేము కాస్త సెటిల్ అయినాం. మేము కూడా రాజధానిలో రేపొద్దున రిటైర్మెంట్ అయిన డబ్బులు కూడా తీసుకెళ్ళి రాజధానిలో డెవలప్ అయితే మనం కూడా అక్కడ ఎంజాయ్ చేద్దామని ఆడేదో సైట్ కొనుక్కొని ఇవాళ రోజున మేము కూడా ఇబ్బందుల్లో రాజధానిలో ఉన్నామండి భాగంగానే. ఓకే. ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయిందండి. పెమ్మసాని గెలిస్తే చేస్తారు అన్న నమ్మకం ఉందా? ఆయన మాటల్లో ఆయన వ్యక్తిత్వంలో చేస్తారు అనే నమ్మకం కనిపిస్తుందండి. రోసయ్య గారి కంటే పెంసాని గారు 2000 రెట్లు బెటర్ అండి. ఓకే. ఇప్పుడు వచ్చిన ఈ కొద్ది కాలంలోనే అంతలా ఎందుకు అనిపించింది మీకు? 2000 ఆయన పోరాడే పటిమ అలా ఉందండి. ఆయన పోరాడే పటిమ అలా ఉంది. రోసయ్య గారిని చూసి ఎందుకు వేయాలండి ఓటు? జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు వేయాలి మనం ఓటు? ఒక రాష్ట్రం ఏం అభివృద్ధిలో తీసుకెళ్ళాడు? ఒక రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ఒక కడప స్టీల్ ప్లాంట్ లేదు, ఒక రైల్వే జోన్ లేదు, ఏమీ లేవండి. మన పిల్లలు విదేశాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి. వాళ్ళు చదువుకొని కూడా పిల్లల్ని విదేశాలకు పంపించి మేము అనాథలుగా ఉండటమే అవుతుందండి. మాకు కాస్త ఒకవేళ ఇక్కడ అవకాశాలు ఉంటే మీ పిల్లలు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండేవాళ్ళండి. మా కోరిక అదేనండి. మా పిల్లల్ని మా దగ్గరే పెట్టుకోవాలనే కోరికతోటే మేము విదేశాలకు పంపించాలనుకోలేదు. అలాంటిది ఈ రోజున మన రాష్ట్ర భవిష్యత్తు బాగలేదు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారండి, వచ్చిన లూలు పోయింది, SCL పోయింది, కియా మోటార్ అనుబంధ ఫ్యాక్టరీలు అన్నీ పోయి. మీకేమన్నా రాజకీయాల పరిచయం ఉందమ్మా? ఇంత చక్కగా ఎలాంటి పరిచయం లేదండి. మరి ఎట్లా ఇవన్నీ నేర్చుకున్నారు? అంటే సహజంగా మహిళలు ఇంతలా వీటన్నిటి గురించి మాట్లాడరేమో అనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా? లేదండి, నేను ఎలక్షన్ ఓటేసి నేను US వెళ్ళిపోయానండి. US వెళ్ళిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నామినేషన్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్లోనే మన ప్రజావేదికలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రజావేదికలో మీటింగ్ పెట్టి, కలెక్టర్స్ మీటింగ్ పెట్టి చాలా స్పీచ్ బ్రహ్మాండంగా ఇచ్చారండి. 1 అవర్ పెట్టారు. నేను ఆ స్పీచ్ విన్న తర్వాత నేను రాబోయే తరాలకి ఈయనే ముఖ్యమంత్రిగా ఇలానే కంటిన్యూ అవుతాడేమో, ఇంత చక్కగా చెప్తున్నాడని చాలా సంబరపడ్డానండి. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ప్రజావేదిక కూల్చివేయబోయే ముందు రోజు కలెక్టర్ల సమావేశంలో పెట్టిన స్పీచ్ అండి అది అంత అద్భుతంగా చెప్పాడండి. అలానే చేస్తాడేమో అనుకున్నాం. నెక్స్ట్ డేనే ప్రజావేదిక కూల్చారు. ప్రజావేదిక కానించి ఒక వ్యక్తి మీద కక్షతోటి, ఒక చంద్రబాబు నాయుడు ఒక కమ్మ కులము అనే కక్షతోటి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు నాశనం చేశాడే తప్పితే ఏ ఒక్క పదంలో ముందుకెళ్ళాడండి?
జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పైకి లెగవకుండా నొక్కి పెట్టాల్సిందేనండి రాష్ట్ర ప్రజలు పౌరుషం ఉండి. తను చెప్పినట్టు కూడా దాంట్లో నిజాయితీ ఉందండి. ఓకే. ఇవాళ పెంబసాని అనే దానికి మనం ఆలోచిస్తే ఒక ఎన్ఆర్ఐ పర్సన్ అనేది కాకుండా వ్యక్తిగతంగా అతను చాలా ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఓకే. కాబట్టి జనం ఒక మంచి కోసం ఒక మంచి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని నా భావన. ఓకే సార్. అది అంటే వైనాట్ వైసీపీ లేదా వైనాట్ కిలార్ రోసయ్య అనుకుంటే లేదండి. వైనాట్ వైసీపీ వైనాట్ కిలార్ రోసే అని అనటానికి అది సాధ్యపడదండి. అంటే ఒక క్యాపిటల్ విషయమే మేజర్ అయ్యే అవకాశం ఉంటుందా, ఇంకేమన్నా ఉంటాయా సార్? క్యాపిటల్ ఉంది, మేజర్ ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు పోలవరం ఉందండి. ఓకే. పోలవరం 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు 5 సంవత్సరాల్లో దాన్ని ఏం చేయలేదు. ఓకే. ఏంటి అనిల్ మంత్రిగా ఉండి కూడా అసెంబ్లీలో నేను 22కి 21కి నేను పూర్తి చేస్తాను, నీళ్ళు ఇస్తాను అని చెప్పి సవాళ్ళు ఇస్తున్న వ్యక్తి ఇవాళ మాటలే లేవు. కాబట్టి రాజధాని 3 రాజధానులని కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఏం అభివృద్ధి చేయకుండా నానా బీభత్సం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి పౌరుడు మన రాజధాని ఎక్కడ, ఏం సమాధానం చెప్పాలి. ఇక్కడ కాదు, వేరే రాష్ట్రాలకు వెళ్తాం. మీ రాజధాని అంటే 3 రాజధానులు అని చెప్పాలనా, ఏపీ రాజధాని అమరావతి అని చెప్పాలనా అనేది ఇవాళ యువత అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇది రాజధానికి ఎక్కడ ఉంది, రాజధాని ఏది అనేది ఒక అంశం అయితే, పేద ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళకి కడుపు నిండా తిండి ఉండాలి అనే కోణంలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మేము ఇస్తున్నాం, మా వైపే ఉంటారు పేద ప్రజలు, మాది పేదల పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది కదా. అంటే ఒకటి డెవలప్మెంటు, క్యాపిటల్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పేద ప్రజలు రూరల్లో ఉండేటువంటి పీపుల్ వాళ్ళ అంశంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా సార్. వాళ్ళు ఇవన్నీ ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన అంశాలన్నీ వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారా? కరెక్టే సార్. గత 40 సంవత్సరాలు బట్టి కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీ కూడా. ఇవాళ వచ్చి ఏదో వైసీపీ నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, నేను పేద ప్రజలకే నేను ఎక్కువగా ఇది చేస్తున్నానని చెప్పుకోవటం ఆయన విజ్ఞతకి వదిలేయాలి. ఏంటి పేద ప్రజలకి నేనేదో చేస్తున్నానంటే ఏ విధంగా చేస్తున్నాడు సార్? ఒక అభివృద్ధి ఉందా? ఒక రోడ్లు ఉన్నాయా? ఒక మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఇవాళ సంవత్సరానికి వచ్చి 4 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు సార్. వాళ్ళకి జాబులు ఏంటి అంటే వాలంటీర్లు జాబులు ఇస్తే 5,000 10,000 తోటి వాళ్ళ జీవన ఉపాధి మెరుగుపడుతుందా? ఏ విధంగా మెరుగుపడుతుంది సార్? ఆయన ప్రతిదీ నేను ఏదో చేశాను, నేను ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేశాను అనుకుంటే కరెక్ట్ కాదు కదా. గత 40 సంవత్సరాలు బట్టి కూడా వచ్చే అభివృద్ధిని బట్టి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయనేదో సపరేట్గా వచ్చి నేనేదో ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేశానని అనుకోవటం ఆయన విజ్ఞతకి వదిలేయాలి. సరే, గుంటూరు ప్రజలకి ఏం అవసరం, ఎవరు అవసరాలు తీర్చేలా కనబడుతున్నారు అనుకోవచ్చు గుంటూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలకి ప్రత్యేకంగా? అంటే మెయిన్ పని కల్పించాలండి. పని కల్పించాలి, తద్వారా సంపద సృష్టించాలి. ఓకే. అది సంపద సృష్టిస్తాం అని ఒకళ్ళు చెప్తున్నారు, మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాం అని ఒకళ్ళు చెప్తున్నారు, మేము లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోతాయని. స్కీమ్స్ ఇవ్వటం మంచిదేనండి. ఓకే. కాకపోతే పని కల్పించాలి కదా. పని కల్పిస్తే తద్వారా ఆదాయం సంపాదించుకుంటారు, గవర్నమెంట్ మీద ఆధారపడే అవకాశం తగ్గుతుంది. ఓకే. సో దానివల్ల మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అది నా అభిప్రాయం. సో ఆ క్రమంలో చూసినప్పుడు వెల్త్ క్రియేట్ చేస్తామన్న వాళ్ళ వైపే అవకాశం ఉంటుంది. అట్లా అని కాదు, వెల్త్ క్రియేట్ చేస్తూ సంక్షేమ పథకాలు కొనసాగించాలి. ఓకే. అది